నీట్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ఉద్యమ బాట పట్టింది. హైదరాబాద్లో గాంధీ భవన్ నుంచి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. గుజరాత్, హర్యానా, బీహార్లో నీట్ పేపర్ లీక్ అయిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ ఎగ్జామ్ నిర్వహించినప్పుడు, ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క పిల్లగానికి ఆ తల్లిదండ్రులకి భరోసా కల్పించే విధంగా, ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా, ఇంటిగ్రిటీ ఉండే విధంగా, శాంటిటీ ఉండే విధంగా ఎగ్జామ్ ని నిర్వహించాల్సిన బాధ్యత ఏదైతే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన దాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వము, కేంద్ర విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా కేంద్ర ఏదైతే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి పైన ఉంటుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసి జూన్ 14వ తారీఖున విడుదల కావాల్సిన రిజల్ట్ ని 10 రోజుల ముందే జూన్ 4వ తారీఖున రిజల్ట్ ని విడుదల చేసి పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు సాయంత్రం విడుదల చేస్తే ఈ అవకతవకలు బయటపడి దీన్ని తప్పించుకోవచ్చని ఉద్దేశపూర్వకంగా బీజేపీ పార్టీ ఒక కుట్ర పన్నింది. ఎగ్జామ్ లీక్ అయినాక, ఏదైతే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాక చాలా స్పష్టంగా ఒకటే సెంటర్లో ఉన్న పిల్లలకి, హర్యానాలో ఒకటే సెంటర్లో ఉన్న పిల్లలకి 6 నుంచి 8 మందికి ఏదైతే ఫుల్ మార్క్స్ అంటే 720కి 720 మార్కులు ఫుల్ మార్క్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? మరికొంతమంది స్టూడెంట్స్ కి 716, 717, 718 వచ్చినాయి. నీట్ ఎగ్జామ్ నిర్వహణలో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు వస్తే 5 మార్కులు ప్లస్ అవుతుంది, ఎగ్జామ్ రాయకపోతే క్వశ్చన్ 1 మార్కు మైనస్ అవుతుంది. అంటే 16, 17, 18 ఆ మార్కులు రానికి ఆస్కారమే లేదు. ఇది మొదటి డౌట్. రెండో డౌట్, ఎక్కడన్నా ఎగ్జామ్ సెంటర్ నిర్వహణలో ఆలస్యం అయితే పిల్లలకి 1 నిమిషమో 2 నిమిషమో 3 నిమిషాలు మాక్సిమం 5 నిమిషాలు లేట్ అవుతుంది. అర్ధ గంట ఎగ్జామ్ నిర్వహణ లేట్ అయిందని చెప్పని 50 మార్కులు, 70 మార్కులు, 100 మార్కులు గ్రేస్ మార్కులు పిల్లలకు ఇవ్వడం జరిగింది. అది ఏ ప్రాతిపదికన ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వానికి దానిపైన సమాధానం లేదు. ఇంకొకటి, ఈ పేపర్ లీకేజ్, ఈ గ్రేస్ మార్కులన్నీ కూడా చాలా స్పష్టంగా బీజేపీ పాలిట రాష్ట్రాలనే జరిగినాయి. గుజరాత్, హర్యానా, దానితో పాటు బీహార్, ఈ 3 రాష్ట్రాలనే ఈ పేపర్ లీకేజ్ అంశం కానీ ఈ గ్రేస్ ధర్మేందర్ ప్రధాన్ గారిని అడగదలుచుకున్నాను. ఐసోలేటెడ్ పీపుల్ అంటే ఏంది? ఈ రోజు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరినీ పైకి తీసుకురావాలని 65% ఉన్నటువంటి భారతదేశంలో యువకులు మన భారతదేశానికి ఒక శక్తివంతులని గర్వంగా చెప్పుకున్నటువంటి ఈ తరుణంలో యువకుల భవిష్యత్తుని అంధకారంలో తోస్తున్నటువంటి బీజేపీని మేము సూటి ప్రశ్న చేస్తా ఉన్నాం. అందుకనే ఆ రోజుల్లో పివి నరసింహారావు గారు ఆలోచించారు, మరి హ్యూమన్ రిసోర్స్ అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా విద్యావంతులై భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలని, ఈ దేశ పౌరులుగా తీర్చిదిద్దాలనేది పార్టీ యొక్క ఆలోచన. కానీ ఈరోజు వీరు చెప్పుకున్నటువంటి మాటలకు ఐసోలేటెడ్ అంటా ఉన్నారు. అంటే 1-2 గురించి ఎందుకు మేము ఎక్స్టెండ్ చేయాలంటారు? 25 లక్షల మంది విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేస్తే జరిగిన అన్యాయాన్ని ఇప్పుడే వెంకట్ చెప్పినట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేశారు. హర్యానాలో ఉన్నటువంటి యువకుడు ఏవైతున్నారో చెప్పారు, నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ షీట్ ఏదైతే ఇచ్చారో 100కు 100% సేమ్ వచ్చేది, ఆన్సర్ షీట్ కూడా ఇచ్చారు, నేను రాశానని చెప్పాడు. కాబట్టి దేశ ప్రజలకు మరి ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు క్షమాపణ చెప్పాలి, ధర్మేందర్ ప్రధాన్ గారు ఎంబడే రాజీనామా చేయాలని మేము డిమాండ్